అసలు మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు ఎక్కడ మొదటిసారిగా జరిగాయి? ఈ అందాల పోటీలకు ముద్దుగుమ్ములు ఎలా దరఖాస్తు చేసుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఎన్ని దేశాలు పోటీ పడుతుంటాయి? ఈ పోటీల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచ సుందరి కిరీటం ఎందరో అందాల రాణుల కళ. ఈ టైటిల్ కోసం ఎన్నో దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. అయితే వీటిని మొదట ప్రారంభించింది మాత్రం లండన్ కు చెందిన ఎరిక్ డాగ్లస్ మోర్లే. టెలివిజన్ హోస్ట్ అయిన ఈయన 1951లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ వేడుకల్లో భాగంగా స్విమ్ సూట్ కాంటెస్ట్ ను ఏర్పాటు చేశారట. అది మీడియాలో మిస్ వరల్డ్ పేరుతో బాగా పాపులర్ అయింది. దాంతో ఆ పేరుని రిజిస్టర్ చేయించి అన్ని పోటీల్లోనూ ఈ పేరుతోనే నిర్వహించడం మొదలు పెట్టారు. ప్రారంభంలో అనేక వివాదాలు చుట్టుముట్టినా వాటన్నింటినీ దాటుకొని ఇప్పటికీ కొనసాగుతున్నాయి పోటీలు. అలా అత్యధిక కాలంగా కొనసాగుతోన్న అతిపెద్ద ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ గా మిస్ వరల్డ్ నిలిచింది. మిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో జాతీయ స్థాయిలోనే ఏటా 10 లక్షలకు పైగా అమ్మాయిలు పోటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 160 కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటున్నాయట. మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని మొదటిసారి 1959లో బీబీసీలో ప్రసారం చేశారు. 1960, 70లో బ్రిటిష్ టెలివిజన్లో అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమం కూడా ఇదే. బ్యూటీ విత్ ఎ పర్సన్ కార్యక్రమాన్ని జూలియా మోర్లే 1972లో ప్రారంభించింది. ఈ నినాదంతో వేల కోట్ల రూపాయల నిధులు సేకరించారు. వీటిని పిల్లలు, మహిళల చదువు, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అనేక రకాల కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఇప్పటి వరకు అత్యధిక కాలం మిస్ వరల్డ్ గా కొనసాగింది జమైకాకు చెందిన టోనీ ఆన్సింగ్. 2019లో టైటిల్ గెలుచుకున్న ఈ అందాల రాణి 2021 వరకు కొనసాగింది. కోవిడ్-19 కారణంగా 2020 మిస్ వరల్డ్ రద్దు కావడంతో ఈ అవకాశం దక్కింది ఆమెకు. అలానే మిస్ వరల్డ్ టైటిల్ తో అతి కొద్ది కాలం కొనసాగింది వెస్ట్ జర్మనీకి చెందిన గాబ్రిలా బ్రమ్. 18 ఏళ్ల ఈమె మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న 18 గంటలకే రిజైన్ చేసిందట. 1980 నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో అందంతో పాటు వ్యక్తిత్వం, తెలివితేటలను కూడా పరిగణలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. భారత్ ఇప్పటి వరకు 6 మిస్ వరల్డ్ టైటిళ్లను గెలుచుకోగా రీతా ఫారియా పావెల్, ఐశ్వర్య రాయ్, డయానా హేడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని దేశానికి అందించారు. మన దేశం తరఫున రెండో మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 1994లో ఈమె కిరీటాన్ని గెలిచింది. అదే ఏడాది సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ గాను నిలిచింది. 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్, దియా మిర్జా మిస్ ఆసియా పసిఫిక్ గా గెలవడంతో ఒకే ఏడాది 3 ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ టైటిళ్లు సాధించిన దేశంగా భారత్ నిలిచింది. ఒకే పోటీలో మిస్ వరల్డ్ తో పాటు మరో 3 సబ్ టైటిళ్లు కూడా గెలుచుకున్న ఏకైక మహిళ డయానా హిడెన్. మిస్ వరల్డ్ ఆసియా, ఓషియానియా, మిస్ ఫోటోజెనిక్ అండ్ స్పెక్టాక్యులర్ స్విమ్ వేర్ టైటిళ్లు సాధించిందేమే. ఇప్పటి వరకు అత్యధిక మిస్ వరల్డ్ టైటిళ్లు గెలుచుకున్న దేశాలు భారత్, వెనిజులా. ఈ రెండు 6 సార్ల చొప్పున కిరీటాన్ని దక్కించుకున్నాయి.